హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందుగా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసుకున్నాను అనమాట. అది అవుతుంది. ఈ లోపున బ్రేక్ఫాస్ట్ కోసం వడలు చేద్దామని ఇవాళ అనుకున్నాను అనమాట. దానికోసం మినపప్పు నానబెట్టి ఉంచుకున్నాను. రాత్రే నానబెట్టుకున్నాను. తెల్లవారులేచి గ్రైండ్ చేశాను అనమాట. గ్రైండ్ చేసి దానిలో ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని ఉంచుకున్నాను. తర్వాత ఇది పెసరట్టు కోసం పెసరపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. ఇది కూడా పెసరట్టు కర్రీ చేద్దాం అనమాట. దానికోసం మసాలా కూడా రుబ్బుకొని ఉంచుకున్నాను అనమాట. అదే ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఇలాగైతే రెడీ పెట్టుకుంటాను. ఇక్కడ నాది మాట రాగి జావ ఉన్నది. నేను మార్నింగ్ టీ తాగుతాను. తర్వాత 9, 10 అప్పుడు రాగి జావ తాగుతాను. నాదైతే అక్కడ ఉంది. పిల్లలు ఇద్దరికైతే ఇచ్చాను. వాళ్ళిద్దరూ తాగుతున్నారు. ఈ లోపల నాది అక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ వడల కోసం అయితే నూనె కూడా వేడి చేసుకుంటున్నాను. అటుపక్క అది వేడవుతుంది, ఇటుపక్క ఇక్కడ పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. ఇది కర్రీ కోసం కాబట్టి కొంచెం లావుగా వేసుకోవాలి. ఊతప్పంలాగా, అట్లలాగా కాదు. అట్లలాగా వేస్తే మనకి కర్రీ అంత బాగుండదండి. కొంచెం దలవరిగా చేసుకోవాలి. మనం రుబ్బుకున్నప్పుడు కూడా ఎక్కువ పల్చగా, అంటే అట్టుకి రుబ్బినట్టు రుబ్బకూడదు. కొంచెం తిక్కుగా రుబ్బుకోవాలి. తర్వాత దానిలో ఉప్పు వేసుకోవాలి. అంతే, సింపుల్. ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పెసరపప్పు గంట ముందు నానబెట్టుకుంటే చాలండి. నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని మిక్సీలోనైనా అయిపోతుంది, ప్రాబ్లం లేదు. గ్రైండ్ చేసుకొని దానిలో కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. అంటే గారెలు అంత గట్టి కాదు, కొంచెం మరీ అట్లా పల్చగా కాకుండా చూసుకొని బాగా నలిగినట్టు రుబ్బుకొని దానిలో ఉప్పు కలుపుకొని ఇలాగ దళవరిగా అయితే వేసుకోవాలి. అంటే మనం ఊతప్పాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. అంతే, సింపుల్గా చేసుకోవచ్చండి. మెయిన్ ప్రాసెస్ పెసరపప్పు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవడమే, అంతే. దానికోసం అయితే నేను ఇలా చేసుకున్నాను. మసాలా ముద్ద కూడా గ్రైండ్ చేసుకున్నాను, చూపించాను కదా. అలా నేను ముందుగా చేసుకోవాలి, రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ సరికి నాకు లంచ్ బాక్స్ ఉంటుంది, ఇతనికి ఉంటుంది. పిల్లలకి స్కూల్ లేకపోయినా ఇతను పట్టుకొని వెళ్తారు కాబట్టి నాకు తెల్లవాసరికి అన్నీ అవుతాయి. కాబట్టి నాకు అన్నీ మిక్సీ చేయవలసినవి, ఏమైనా నానబెట్టవలసినవి అన్నీ లేవగానే ఫస్ట్ ఆ పనులన్నీ చేసుకొని ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసి ఉంచుకుంటాను. ఇవాళ అసలు యాక్చువల్లీ కరెంట్ కూడా గడిగడికి పోతుండేది. అందుకు ఎప్పుడు కరెంట్ ఉంటే అప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకొని అన్నీ ఉంచేసాను అనమాట పక్కన. అలా రెడీ చేసి పెట్టుకున్నామంటే తొందరగా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక అట్టు అయితే అయిపోయింది. ఇంకోటి అయితే వేసుకుంటున్నాను అనమాట. 2 అయితే అయ్యాయి. నేను ఒక కప్పు నానేసాను, అంతే. కప్పు నానేస్తే నాకు 2 అట్లయితే అయ్యాయి. ఇలాగా పెసరట్టు ఉంటే ఇలా వేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు ఉంటే అప్పుడప్పుడు ఇలా పెసరట్టు కర్రీలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చల్లదనం కూడా పెసరపప్పు. చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పులా కన్నా ఇలా పెసరట్లు కర్రీలా కూడా చేసుకొని తినచ్చు. ఇదొక, అంటే కాయగూరలు లేనప్పుడు ఇదొక మంచి రెసిపీ. ఏం వెజిటేబుల్స్ లేవు, ఏం కర్రీ చేయాలా అనుకున్నప్పుడు అందరి ఇంట్లో పెసరపప్పు కామన్గా ఉంటుంది కాబట్టి ఇలాగైతే చేసుకోవచ్చు. ఇక్కడైతే వడలు వేసుకున్నాను అనమాట. మొదట పిల్లలకి, మా వారికి ఇవ్వడానికి అని చెప్పి ఫస్ట్ వడలు అయితే వేసాను. ఇది ఫస్ట్ అయ్యే ఒక 2 సార్లు వేస్తే వాళ్ళకి అయిపోద్ది. తర్వాత నేను మళ్ళీ వేసుకుంటాను. ఎందుకంటే అతను తినేసి వెళ్ళిపోతారు, పిల్లలకు కూడా కావాలి కదా అని చెప్పేసి వేసాను. అటుపక్క అయితే రసం పెట్టుకున్నాను. రసం అవుతుంది. తర్వాత రైస్ కుక్కర్లో అయితే అన్నం అవుతుంది అన్నమాట. ఇక్కడ కర్రీ కోసం అయితే నేను మరి ఇంకెటువంటి ఉల్లిపాయ, టమాటా ఇంకేమేయను. ఆయిల్ వేసి ఇందాక గ్రైండ్ చేశాను కదా, అది వేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా అయితే ఆనియన్ తర్వాత టమాటా అది వేయచ్చు.
మా పిల్లలు ఏంటంటే టమాటా ఏరిసి పడేస్తుంటారు, తినరు. పచ్చి టమాటా అయితే తింటారు ఇద్దరూని. కూరల్లో టమాటా అది అంటే తీసి పడేస్తుంటారు. అందుకని నేనేం చేస్తానంటే అన్నీ కలిపి గ్రైండ్ చేసి అదే వేయిస్తాను. ఏదైనా వాళ్ళకి ఎళ్తది కదా అని చెప్పేసి ఇలా వేయిస్తాను. ఉల్లిపాయలు, టమాటా అన్నీ కలిపేసేసి అది బాగా వేగాలన్నమాట. పచ్చి స్మెల్ పోయే వరకు వేగాలి. నార్మల్ మనం చికెను, మటను ఎలా చేస్తామో అలాగేనండి. ఈ ఇది వేసి నేను మరి ఉల్లిపాయ, టమాటా అవేమీ వేయలేదు. ఈ ముద్దే మాట బాగా చూస్తున్నారా? ఇలాగ ఆయిల్ రిలీజ్ అవుతుంది. అలా అంతవరకు మాట. అయిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం, తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు వేసుకొని బాగా కలిపేసుకోవడమే. బాగా కలిపాక వేగిపోయాక మనం వాటర్ వేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ కర్రీ ఏంటంటే రోటీస్కి బాగుంటుంది, తర్వాత రైస్కి బాగుంటుంది. నేను ఎక్కువ రైస్కే చేస్తాను. రోటీస్కి కూడా బాగుంటుంది ఎప్పుడైనా చేయడానికి. ఏం కాయగూరలు లేవు అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఏం చెయ్యాలా అన్నప్పుడు, ఎందుకంటే పెసరపప్పు కామన్ ఉంటుంది అందరి ఇంట్లో. అలాంటప్పుడు ఒక కప్పు నానబెట్టుకొని చేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ అంటే నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఆలోచించుకుంటే చేసుకోవచ్చు. పెద్ద కష్టం కాదు ఈ కర్రీ అయితే. ఓకేనా? ఇలాగ బాగా వేగుతున్నా అటుపక్క అయితే నా కోసం మళ్ళీ గారెలు అయితే వేసుకుంటున్నాను అనమాట. కళాయి పెట్టాను, గారెలు అయితే వేసుకుంటున్నాను. ఇలాగ బాగా ఫ్రై చేసుకున్నాను. నిన్న ఈవినింగ్ చాలా పెద్ద వర్షం పడ్డది తెలుసండి. తెల్లవారి చాలా ఎండగా ఉంది. ఇంకేంటి మీరు ఎలక్షన్స్కి వెళ్ళారా? ఓటు హక్కును వినియోగించుకున్నారా? ఏంటా చెప్పండి. ఓకేనా? అయిపోయి ఎలక్షన్ ఇంకా కౌంటింగ్ అది వస్తుంది. అంతవరకు మనం వెయిట్ చేయాలి ఎవరు వస్తారా అన్నది. తర్వాత ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. వాటర్ అయితే వేసేసుకున్నాను. కర్రీ అవ్వలేదు, మసాలా వేగింది. వాటర్ అయితే వేసుకున్నాను. అది మరిగిన తర్వాత ఇందులో పెసరట్టు చూపించాను కదా, అది స్క్వేర్ పీసుల్లా కట్ చేసుకొని అది అయితే వేసుకుంటా. నేను ఇటు అటు మార్చాను, ఎందుకంటే గారెలు అటుపక్క అవడం లేదు. అది కొంచెం చిన్నది ఉంటుంది కదా అటుపక్కది, ఇటుపక్కది పెద్దది ఉంటుంది కాబట్టి గారెలు అవ్వడం లేదు. గారెలు అవ్వకపోతే నూనె పీల్చేస్తుంది కదా అండి. అందుకని కర్రీ అయితే అటు మార్చాను, ఇవైతే ఇటు మార్చానమాట. ఇదిగోటి ఇలా మరగాలి. మరిగిన తర్వాత ఇందాక పీసులు కట్ చేసుకుంటాం కదా చెప్పాను కదా పెసరట్టు, ఆ ముక్కలు అయితే ఇలా వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఆపేసుకోవడమే. పైన కొంచెం కొత్తిమీర అది జల్లుకుంటే రెడీ పెసరట్టు కర్రీ. చాలా సులువుగా చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోటి ఇలాగైతే పీసులన్నీ వేసుకుంటున్నాను. ఇంకేంటి మీరు ఎక్కడికి వెళ్ళారా? 3 రోజులు సెలవు వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళారా? ఊర్లో ఉన్నారా? ఏంటి చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడే ఉన్నారా అంటే ఎవరి ఊర్లో వాళ్ళు ఉన్నారా? వేరే ఊరు వెళ్ళి ఓటు హక్కు కోసం వేరే ఊర్లు వెళ్ళారా? ఏంటా చెప్పండి. ఓకేనా? ఇది అయిపోయింది. నాదైతే టిఫిన్ అండి. వడలు, తర్వాత చట్నీ, కొంచెం పికిలు వేసుకొని ఇప్పుడైతే టిఫిన్ తినేస్తాను. అంతే. ఇదొక సింపుల్ వ్లాగ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.